ఎంతగా ఆలోచించినా నువ్వు తప్పు చేశావంటే ఈ తల్లి మనసు ఒప్పుకోవటం లేదమ్మా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఈ జన్మలో నీకింత మంచి సంబంధం దొరికింది. అలాంటి భర్తని ఎందుకు దూరం చేసుకున్నావే? భర్త, ఇల్లు, సంసారం వీటన్నిటికంటే నువ్వంతలా విలువిచ్చే మనిషివరే? నాకైనా నిజం చెప్పు. అమ్మా, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటే ఇంక నేను ఎవరితో చెప్పుకోనమ్మా. అయితే జరిగిందేంటో చెప్పు. నేను ఇప్పుడేమీ చెప్పలేను. అంటే తప్పు చేసావని అనుకోవాల్సి వస్తుంది. అంత నా కర్మ. చిచి, ఇంత నీచమైన నిందలు మోస్తూ కూడా ఈ ఇంటికి రాకపోతే అక్కడ ఎందులోనైనా పడి చావాల్సింది. ఆ తల్లి ఇంకా రాలేదేమిటి తల్లి? మహాసాధ్వి మణులు చేసిన ఈ వ్రతం ఈ రోజుతో పూర్తవుతుంది. మిథున యోగ సిద్ధి పొంది దాంపత్య జీవితాన్ని పటిష్టం చేసుకోవటానికి ఇదే ఆఖరి రోజు. ఏంటలా చూస్తున్నావు? పసుపు కుంకాలేవనా? పూల గాజులేమయ్యానా? ఎందుకు తేవాలి? నువ్వేమో పసుపు కుంకాలతో పూలు గాజులతో పండు ముత్తైదువులో ఉంటావు. నా సంసారాన్ని మాత్రం పండు టాకులా రాల్ చేసి నా కాపురాన్ని గోల్ చేస్తావు. బదులు చెప్పు. ఈ 3 రాత్రుల వ్రతం పూర్తి చేసి నా భర్తతో 3 రాత్రులు బ్రతుకు పండించుకోవాలని ఆశపడితే నా సంసారాన్ని 3 నెలల ముచ్చటిగా మార్చేస్తావా? నా జీవితం సర్వనాశనం చేసిన నీ మొహం ఈ జన్మలో చూడను. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. తెలిసిందమ్మా, ఇప్పుడే నాకు తెలిసింది. నా కూతురు నిప్పు లాంటిదని ఇప్పుడు అర్థమైంది. నా నమ్మకమే నిజమైందమ్మా. నీ కాపురం నిలబెట్టడానికి అందరి కాళ్ళు నేను పట్టుకుంటాను. రామ్మా. ఏమిటి తల్లి ఈ పరీక్ష? ఇంకా నీ లీలలు ఆపలేవా? ఆ మహాతల్లికి స్వాంతన కలిగించలేవా? మధుసూదన్ గారు, వసుంధర గారు, ఆదిబాబు. మేం పేదరికంలోనే పుట్టాం, కానీ ఆస్తుల మీద ఆశ లేదు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. అలాని అంతస్తుల మీద ప్రేమ లేదు. మా అదృష్టం కొద్దీ ఆస్తి అంతస్తులున్న ఇంట్లోకి నా కూతురు కోడలుగా అడుగు పెట్టింది. ఆ అదృష్టాన్ని చేజార్చుకునే సంఘటన ఈ ఇంట్లో జరిగింది. అందుకే నా కూతుర్ని ఆ నిందను శాశ్వతంగా బూడిచ్చేయడానికే వచ్చాను. అది ఈ నటింట్లోనే. మీ కూతురు తప్పు చేసిందో ఒప్పే చేసిందో ఆ భగవంతుడికి తెలియాలి. పల్లెత్తు మాట అనుకుండా నీ కూతుర్ని మీకు అప్పగించా. అత్తగారింట్లో కోడలు తగలబడితే అమ్మ చంపిందని ఏ అమ్మ అనుకోదురా? అత్త చంపింది అనుకుంటారు. కనీసం అత్తగారింట్లో పుణ్యస్త్రీగానైనా నా బిడ్డని ఇక్కడే చావనివ్వండి. ఆ హక్కును కూడా కాలరాయకండి. ఆపండి. ఏం చేస్తున్నారమ్మా మీరు? నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, మన సంస్కృతిని తగులబెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? నిందలన్నీ నిజం చేసి నిప్పులాంటి నీ కూతుర్ని బూడిద చేసి ఏం పొందాలనుకుంటున్నారు? ఏం చేయమంటారు పూజారి గారు? మాలాంటి దిక్కులేని వాళ్ళ మాట ఎవరు నమ్ముతారు? ఈ సాధ్వి గుండె కోతను విన్నాను. అమ్మవారి సన్నిధిలో ఆ లోకమాతనే నిలదీయటంలోని నిజాయితీని చూశాను. మీకేం తెలుసు? నిజం తెలుసు. అరుంధతి